లక్షల కోట్ల అప్పు చేసి 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేంది, సాధించిందేంది, తెలంగాణకి వండి వారించిందేంది చెప్పమని కోరుతా ఉంది. ఒక్క పని ఏదన్నా ఫలానా పని గొప్ప పని చేశాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? చేశాడు గొప్ప పని. ఖమ్మంలో ఏం చేశాడు? వెలుగుమట్లలో పేదవారి ఇండ్లన్నీ నేలమట్టం చేశాడు. 1000 ఇండ్లు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం వస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాటికి అడ్డం వస్తున్నారని పక్కన ఉన్న అందవిహీనమైన కాలనీ అంటారు, పక్కన ఉన్న విల్లాస్కి అడ్డం వస్తుందని చెప్పి పేదవాళ్ళ కడుపు మీద తన్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, అభివృద్ధి జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. కానీ రెవెన్యూ మంత్రి గారి అక్రమ సంపాదన మాత్రం 100,000 కోట్లు పెరిగిపోతానే ఉన్నది. అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతూ ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు? అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టీఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టీఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరో తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు, ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఏం జరుగుతూ ఉందంటే, పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు, పెన్షన్లు పెరగవు, ఏది ఒరగదు. కానీ మళ్ళీ అభయ హస్తం గాడిది గుడ్డు, అది మాత్రం చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేక ఖమ్మం జిల్లాలోని పేద ప్రజల? ఆలోచించండి. నేను ఇక చివరిగా ఒక్క మాట మీకు చెప్పేది, ఇవాళ రాష్ట్రంలో మోసపోని వర్గం లేదు. బీసీలకి 1,00,000 కోట్లు అన్నారు, మోసం. 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని కాంట్రాక్టర్లు చేస్తాం. బీసీలకి 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్సీ ఎస్టీలకు 32% వాటా అన్నారు. మరి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప ఎవరికన్నా వస్తున్నాయా కాంట్రాక్టులు? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన మాత్రం 1000 కోట్లు వెనకేసుకోవచ్చు, కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన మాట మాత్రం ఎక్కడా చెల్లుబాటు కాదు. అందుకే మరి మీ మనసు నిండా ఉంది. నేను చూస్తా ఉన్నా సత్తుపల్లిలో దిగిన కాడికి వెళ్ళి ఇప్పుడు దాకా మనసు నిండా ఉంది. ఏముంది? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కమిట్మెంట్ ఉందా? ఉందా? పక్కానా? వీరయ్య గారు మళ్ళీ తిరిగి గెలవాలా వద్దా? గెలవాలంటే కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వద్దా? కేసీఆర్ గారు తిరిగి వస్తేనే మళ్ళీ ఖమ్మం జిల్లాకు న్యాయం జరిగేది. అందుకే మరి గెలవాలి అంటే ఊరికే డైలాగులతోనో ఊరికే ఉపన్యాసాలతోనే కాదు. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం.